అటువంటి వ్యక్తి. ఇతను వేరే వేరే వ్యాపారాలు చేస్తూ అలాగే కొన్ని కలెక్షన్ ఏజెంట్గా ఉంటూ నెల్లూరులో కూడా కొన్ని రోజులు అతను పనిచేయడం చేశాడు. అక్కడ ఇతనికి కొన్ని పరిచయాలు ఉన్నాయి. అక్కడే ఇతను మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. ఇతను కలెక్షన్ ఏజెంట్గా ఉండడం వల్ల వేరే వ్యక్తులతో పరిచయాలు, కొన్ని బ్యాడ్ క్యారెక్టర్స్తో పరిచయాలు, ఈ దబాయింపులు ఇలాంటివన్నీ కూడా ఇతనికి రెగ్యులర్గా అలవాటు ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. అక్కడ కొన్ని రౌడీ షీటర్స్తో మర్డర్లు చేసిన వీళ్ళ తెలిసినటువంటి వీళ్ళ తమ్ముడు క్లాస్మేట్స్ మంచి పరిచయాలు ఉంటాం. వాళ్ళందరూ కూడా క్రైమ్లో నిష్ణాతులై ఉండటం ఇతనికి సంబంధించినంత వరకు అతను 2021 నుంచి ఇసుక వ్యాపారం చేసుకుంటూ నెల్లూరు నుంచి ఇసుక తీసుకొని వచ్చి ఈ ఏరియాలో అమ్మటం. ఇది కట్టుబడికి పనికొచ్చే ఇసుక. అలాగే అమనబ్రోలు, కనపడత ఏరియాలో ఉన్నటువంటి ఇసుక ప్లాస్టరింగ్కి బాగా సరిపోయే ఇసుక కాబట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇతను వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. సో ఇతను కొంతమంది పొలిటీషియన్స్ వెనక తిరగడము, అలాగే వెహికల్స్ని పెట్టడము, ఇవన్నీ కూడా అతనికి కొన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి. అలాగే అతను రీసెంట్గా కూడా ఒక 2 సెలూన్ షాపులు కూడా 3 సెలూన్ షాపులు పెట్టి ఒకటి క్లోజ్ చేశారు. అలాగే 2 సెలూన్ షాపులు ఒంగోలు టౌన్లో నడిపిస్తున్నారు అతను. సో అది కూడా లాభాలు వచ్చి రానంత అలా ఈక్వల్గా జరుగుతుంది. ఈ టైంలో 2024లో కూడా ఇతను ఆగస్టు సెప్టెంబర్లో ఇసుక ఎక్కువగా ప్లాన్ చేసి అమ్మనబ్రోలు ఆ ఏరియా నుంచి ఇసుక తీసుకొని వచ్చే సమయంలో ఇతనికి క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి తోట శ్రీనివాసరావు అనే వ్యక్తి అమ్మనబ్రోల్లో ఒక ఎరువుల షాప్ ఉండేది. అతనికి వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఆ డబ్బుల్ని అతను అప్పులు పాలయ్యారు. అతను తోట శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆ డబ్బులు వసూలు చేయాలి. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఆ క్రమంలో ఈ యొక్క వినోద్ అనే వ్యక్తి తను తెలిసినటువంటి స్నేహితులను కూడా తీసుకెళ్ళి అప్పు ఇవ్వాల్సిన వాళ్ళ మీద కొంత దబాయించడము, ఇవన్నీ కూడా ఈ రౌడీ షీట్లను తీసుకెళ్ళడము, ఇవన్నీ కూడా 2024 ఆగస్ట్ సెప్టెంబర్ ఆ మంత్లో చేయడం జరిగింది. ఇలాగే అమ్మనబ్రోల్లో కూడా ఈ యొక్క తోట శ్రీనివాసరావు తన ఫ్రెండ్ అయినటువంటి వినోద్ని దేవేంద్రనాథ్ చౌదరికి అలాగే సాంబశివరావుకి అలియా సిద్ధాంత్కి కొంతమందికి పరిచయం చేసి ఇతను ఇసుక బిజినెస్ చేసుకుంటాడని చెప్పి పరిచయం చేయడం జరిగింది అక్కడ విలేజ్లో. ఆ సందర్భంలో వీళ్ళందరికీ కూడా సాంబయ్యకి, ఈ వినోద్కి వీళ్ళందరూ కూడా కొంత పరిచయాలు ఏర్పడి వీళ్ళు సాంబయ్య కొన్ని రోజుల తర్వాత ఒక 10 లక్షల రూపాయలని వినోద్కి అప్పుగా వ్యాపార పరంగా ఒక 10 లక్షల రూపాయలు అప్పు ఇవ్వడం జరిగింది. సో ఇది నడుస్తున్న సమయంలో దేవేంద్రనాథ్ కూడా ఇతనికి పరిచయం అయ్యాడు. అలాగే ముప్పా సురేష్ అనే ఈ యొక్క మేనల్లుడు, ఈ యొక్క సిద్ధాంతి యొక్క మేనల్లుడు అయినటువంటి ముప్పా సురేష్ కూడా ఆయన హైదరాబాద్లో ఉంటారు. ఆయన దగ్గర కూడా వీళ్ళు వెళ్ళారు, ఏదో పని ఉందని సిద్ధాంతి వీళ్ళందరినీ తీసుకొని హైదరాబాద్ వెళ్తే అక్కడ పని జరగకపోతే వచ్చేశారు. ఇతను ఈ యొక్క వినోద్ అనే వ్యక్తి ఉన్నటువంటి పరిచయాల వల్ల ఇతను ఎటువంటి కార్యక్రమాలైనా చేయగలుగుతాడు అన్నటువంటి